హాయ్ అండి, ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ టు కియాన్స్ కిచెన్. కియాన్స్ కిచెన్లో ఈరోజు అయితే నేను కారం బూందీ చేసి చూపిస్తానండి. దానికి కావాల్సిన పదార్థాలని చెప్తాను. నేనైతే కొలత ఒక గిన్నె శనగపిండి తీసుకున్నానండి. ఒక చిన్న జామున్ కప్పు బియ్యపిండి, కొద్దిగా వెల్లుల్లి, కొద్దిగా కలర్ కోసం పసుపు, సాల్టు, కారము, శనగిత్తనాలు, పప్పులు, కరివేపాకు, డీప్ ఫ్రై ఆయిల్. ఇప్పుడు తయారీ విధానం చూపిస్తానండి. పిండి జల్లెడ పట్టుకుందామండి. జల్లెడ పట్టుకోవడం వల్ల బాగా కలుస్తుంది మనం కలుపుకునే పిండి. పిండిలో ఏమన్నా ఉన్నా మనకు బయటకు ఏమన్నా ఉన్నా నిలిచిపోతుంది కదా, అట్లా బియ్యం పిండి కూడా పట్టుకుందాము. ఇప్పుడు మనం కలుపుకుందాము. చిటికుడు ఉప్పు వేసుకుందామండి. మళ్ళీ ఉప్పు కారం అన్నీ మళ్ళీ కలుపుకుందాము. మనం బియ్యం పిండి వేసినాం కదా, ఇప్పుడు ఏం వంట సోడా వేయాల్సిన అవసరం లేదండి. క్రిస్పీగా వస్తాయి బాగా. ఇప్పుడు మనం వాటర్ వేసుకొని కొద్ది కొద్దిగా దోసపిండిలా కలుపుకుందాము. కొద్ది కొద్దిగా వాటర్ వేసుకొని కలుపుకోండి. ఎక్కువ అయిపోయినా కష్టమే మళ్ళీ మనకు. చూడండి, ఇట్లా ఉండాలండి. మనకు సేమ్ దోసపిండిలాగా ఉండాలి. పిండి ఇలా ఇట్లుంటే బూందీ బాగా వస్తుంది. అంతేనండి. డీప్ ఫ్రై చేసుకుండేకి ఆయిల్ పెట్టేసుకుందాము. ఆయిల్ వేడైతేనే బూందీ వేసుకుందాం. బూందీ చేసుకుండేకి ఇలాంటి గంటి తీసుకోవాలండి. బూందీ గంటి ఇది. మనం ఇప్పుడు బూందీ వేసుకుందాము. గంటి కిందికే ఉండాలండి. పూసగా అప్పుడే బాగా కారుతుంది. ప్రతిసారి వెనకల గంటి తుడుచుకోవాలండి చేతితో బాగా, లేకపోతే వెనకలు నిలిచిపోయి మనకు బూందీ బాగా కారదు. ఇట్లా బాగా కాల్చుకోవాలండి బూందీ. ఒక టిష్యూ పేపర్ వేసుకొని ఒక ప్లేట్లోకి వేసుకొని డైరెక్ట్గా గిన్నెలోకి వేసుకోవద్దండి, మనకు ఆయిల్ ఎక్కువ అవుతుంది. ఇట్లా టిష్యూ పేపర్లు వేసుకున్న తర్వాత వాయికి ఒక గిన్నె పెట్టుకొని ఆ గిన్నెలోకి వేసుకుంటారా అండి. రెండో వాయి కూడా ఇట్లా వేసుకున్నామండి. మనము ఇట్లా అంతా ఇట్లే బూందీ అంతా ఇట్లనే చేసుకోవాలా. అన్నీ బూందీ అంతా చేసుకోవాలండి. నేనైతే ఇప్పుడు 4వ వాయి వేసినాను. చాలా బాగా వచ్చిందండి బూందీ. బూందీ అయితే అయిపోయిందండి. ఇది కావాల్సిన పదార్థాలు ఇంకన్నీ యాడ్ చేసుకుందాం మనం ఇప్పుడు. ఫస్ట్ శనగిత్తనాలు వేసుకుందాము. నేను 1/2 కేజీ శనగపిండి తీసుకున్నానండి. చూడు ఎంత బాగా కేజీ బూందీలాగా వచ్చింది మనకు. మనం ఇంట్లో తయారు చేసుకుంటే చాలా బాగుంటుందండి. ఓ 20 డేస్ మనకు స్నాక్ ఐటమ్ సాయంకాలమైనా పిల్లలు ఇంట్లో ఉన్నప్పుడు ఏదో ఒకటి తినాలనుకుంటారు కదండి. అట్లాంటప్పుడు చాలా బాగుంటుంది. మనం బయట తెచ్చేదైతే 2-3 రోజులకే పాడైపోయి ఉంటుంది. ఇట్లా మంచిగా ఫ్రై చేసుకోవాలండి శనగిత్తనాలు. ఇప్పుడు పప్పులు వేసుకుందాము. పప్పులు చాలా సేపు ఏమీ అవసరం లేదండి, కాకపోతే ఒకసారి వేసి తీస్తే బాగుంటుంది తినేకి. పప్పులు తొందరగా మాడిపోతాయండి, తొందరగా తీసేసుకోవాలి. మీరు డైరెక్ట్ గిన్నెలోకి వేసుకోవద్దండి. ఇట్లా టిష్యూ పేపర్ ప్లేట్లోకి మాత్రం
వేసుకొని మనం దాంట్లోకి వేసుకోవాలండి. లేదంటే ఆయిల్ ఎక్కువ అవుతుంది కదా, బూందీ తినడానికి బాగుండదు. పచ్చగా దంచుకున్నాను. వెల్లుల్లి కూడా కొంచెం ఎర్రగా డ్రై చేసుకోవాలండి, మంచి స్మెల్ వస్తుంది బూందీ. ఇప్పుడు పప్పులు కూడా వేసేసుకుందాము. ఇట్లా కొంచెం డ్రై అయ్యేదాక వెల్లుల్లి వేయించుకోవాలండి, అప్పుడే మనకు మంచి స్మెల్ వస్తుంది బూందీ. ఇప్పుడు ఆఫ్ చేసుకొని కరివేపాకు వేయించుకుందామండి, లేదంటే చిటపట్లాడి కండ్లకి ఎగురుతుంది. కరివేపాకు మాత్రం చాలా జాగ్రత్తగా వేయించుకోవాలండి, స్టవ్ ఆఫ్ చేసి వేసుకోవాలా. మంచి స్మెల్ వస్తుందండి. ఇది ఎన్ని రోజులున్నా మనకు బూందీ స్మెల్ పోనిది. కరివేపాకు ఎక్కువ వేసుకుంటే తినడానికి బాగుంటుంది. ఇది తీసేసుకుందాం. ఇప్పుడు మనకు పలపల అంటాం చూడు, స్మెల్ అప్పుడే. ఉప్పు కారము కలుపుకొని ఇప్పుడు చల్లేసుకొని బాగా కలుపుకుందామండి. బూందీకి పట్టిస్తాము. ఇప్పుడు మీకు ఎంత స్పైసీ కావాలంటే అట్లా కలుపుకోండి. చాలా బాగా వచ్చిందండి, ఎంత క్రిస్పీగా ఉందో బూందీ. మనకు పిల్లలైతే 20 రోజులు హాయిగా తింటారు. మీ కారం బట్టి ఉప్పు బట్టి వేసుకోండి, మీరు తినగలిగిన కారం వేసుకుంటే. మరి ఎక్కువ కారమైనా మనం తినేప్పుడల్లా ఘాటు రాకోకుండా కలుపుకోండి. ఇంతే అండి, టేస్టీ బూందీ రెడీ. ఇంకా కరివేపాకు వేసుకొని కలుపుకుందామండి. అంతే అండి, బూందీ చేసేది చాలా బాగా వచ్చిందండి. ఒకసారి మీరు ట్రై చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మర్చిపోకుండా లైక్ చేయండి. అలాగే ఎవరైనా కొత్త వాళ్ళు మన ఛానల్ చూస్తుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతే, టేస్టీ బూందీ రెడీ.